ఫ్రెండ్స్ కి అబద్ధాలు చెప్పకూడదు అని. చిలుక, నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది? ఎందుకు నువ్వు బద్ధకంగా ఉన్నట్టు కనిపిస్తోంది? ఏయ్, నాకు బద్ధకం లేదు, అర్థమైందా? మాకు అర్థమైంది, కానీ మేడంకి అర్థం కావాలి, అందుకే మీకు బద్ధకం అంటున్నారు. బద్ధకమా? ఈ చేతితో కొండని బిగించి గుద్దితే నీళ్లు పోస్తాయి, తెలుసుకో. కానీ నీ పని అబద్ధం కదా. ఈ ఇంట్లో నీళ్లు లేక కన్నీళ్లు పెడుతుంటే కనీసం జాగింగ్ కి వెళ్లి జగ్గు వాటర్ పట్టుకురాలేదు కదా. అబద్ధం. రైట్, మేడం కి అబద్ధం అర్థమైపోయింది. ఈ పచ్చమ్మ తల్లి మీద ఒట్టు, నేను ప్రూవ్ చేసుకుంటాను నాకు బద్ధకం లేదని. నాకు అదే కావాలి చిలుక. కానీ ఎలా చేస్తాడు? మరి తమ్ముడు, నువ్వు బాగా ఇంటెలిజెంట్ వి కదా, మరి తనకి ఐడియా ఇవ్వు. ఐడియానా? రింగ్ లోకి దిగి కింగ్ అయ్యే ఛాన్స్. అరే బాబు, దానికి చాలా టైం కావాలి. అండర్ వేర్ లాంటి ఆ ప్రాణం తట్టుకుంటుందా? నువ్వు నోరుమోయ్. హరి, నువ్వు ఐడియా ఇవ్వు. ఊర్లోకి బల్లు బాక్సర్ వచ్చాడు. నువ్వు బాక్సింగ్ నేర్చుకుని బల్లుకి ఛాలెంజ్ విసురు. అందులో నువ్వు నెగ్గావంటే మేడం హ్యాపీ అయిపోతారు. రేయ్, బుర్ర పనిచేయడం లేదా? వాడు చపాతీ పిండిని నలిపినట్టు నలిపేస్తాడు. దెబ్బకి 2 పెట్టెలు, ఒక దెబ్బతో అన్ని సెట్ అయిపోతాయి, మేడం కూడా హ్యాపీ అవుతారు. అరే, నీకు అర్థమవుతుందా? మేడం కి నువ్వు ఆర్డినరీ, కానీ నువ్వు చెయ్యి ఎక్స్ట్రాడినరీ. ఆ బల్లుతో ఫైట్ చేసి నీ సత్తా చూపించు. అంతేకాదు, ఆడియన్స్ ముందు ఛాలెంజ్ విసురు. వాడిని పడై ఒత్తిడిలో. ఆ, ఓకే. ఫ్రెండ్స్, చిలుకని బత్తాయి జ్యూస్ లాగా పిండేస్తున్నాడు. చాలు చాలు, చిలుక ఓడిపోయింది. బళ్ళు గడి పళ్ళు రాల కొడతానని ఇప్పుడు మంచం మీద నీ కళ్ళు తేలేసావా? ఓహో, ఏమైంది దీనికి? ఏంటో నేను చూస్తాను మేడం. నేను కూడా. అవసరం లేదు. సూపర్ జోర్దార్, పెట్రోల్ మొత్తం ఖాళీ చేసి పెట్టావు. ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే పెట్రోల్ పోయాలి. ఈ దెబ్బతో మేడం దగ్గర చిలుక హీరో అయిపోతాడు. మేడం టాక్సీ కోసం అటువైపుకి వెళ్తారు. చిలుకను పంపిద్దాం, పద త్వరగా. మేడం, ఇంజిన్ పాడైపోయింది. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? రాత్రి అయిపోయింది. ఇప్పుడు మనకి జంగల్లో ఎవరు హెల్ప్ చేయడానికి వస్తారు? చిలుక ఉన్నాడు కదా. వాడు రిమోట్ కార్ ని ఏమి చేయలేడు, మరి ఈ కార్ ని ఏం చేస్తాడు? అరే, వాడు మాత్రమే స్పీడ్ గా వెళ్ళి తీసుకురాగలడు. చిలుక, స్పీడ్ గా వెళ్ళు, అసలే చీకటి పడుతుంది. ఓకే మేడం. వీడు ఎవరిని తీసుకొచ్చాడు? రండి అన్నయ్య, మా కార్ ఇక్కడ ఆగిపోయింది, కొంచెం రిసార్ట్ వరకు హెల్ప్ చేస్తారా? ఆహా, దానికంటే ముందు మీ దగ్గర ఉన్న డబ్బులు వస్తువులన్నీ నాకు ఇవ్వండి. హెల్ప్ చేసినందుకు ఇవన్నీ ఇవ్వాలా? మేము దొంగలం, ఇక నీకు మంగళమే. మర్యాదగా నీ లాకెట్ బయటకి తీసే. ఇవ్వడం కుదరదు గాని నువ్వే వచ్చి తీసుకో. వద్దు పిల్లలు, వాళ్ళు డేంజర్ గా ఉన్నారు. వాళ్ళు అడిగినవి ఇచ్చేసేయండి. ఆ లాకెట్ ఇవ్వు. నేను ఇవ్వను, ఇది మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. అరే ఇవ్వు. ఏయ్, నీకు ఇదే లాస్ట్ దొంగతనం, అర్థమైందా?
అరే ఆగండి. ఏయ్, ఇదిగో నీకు కొన్ని పౌడర్లు ఇవ్వనా? ఆ పౌడర్ని నువ్వే వేసుకో. బాడీ పెయిన్స్ రాకుండా ఈ హనీకి ఇవ్వు. అని నొప్పి కలగకుండా ఇది వేసుకో. నాకేమీ పెయిన్ ఏం పోవడం లేదు. అరే ఆగు జోర్దార్. నీకు కూడా ప్యాన్తో ఒక్కటి ఇవ్వమంటావా? ఏయ్, చూసుకో. ప్లేట్లు వాడుకోవాలి గాని వాటితో ఇలా ఆడుకోకూడదు. అర్థమైందా? జస్ట్ మిస్, జస్ట్ మిస్. టెన్షన్ వచ్చేస్తుంది. ఈ టెన్షన్ అసలు తగ్గడం లేదు. వాడు మనల్ని మోసం చేశాడు. టెన్షన్ అనే పేరుతో మన పెన్షన్ డబ్బులన్నీ లాగేసుకున్నాడు. వాడు వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. హలో, టైంకి వచ్చారు. నా తలెంతో భారంగా ఉన్నట్టుంది నాకు. అసలు ప్రాబ్లం ఏంటి మీకు? ఎడారి ఇసుకలో కూరుకుపోయా. ఫ్రస్ట్రేషన్ అనే మాయలో ఇరుక్కుపోయా. బోర్డం నన్ను బోర్డ్ రూమ్ లో పెట్టి వాయించేస్తోంది. దీనికి ఒకే ఒకటే సొల్యూషన్. దీన్ని నోట్లో వేసుకోవడం. ఏంటి చేదుగా ఉందా? ఎంతో చేదుగా ఉంది. నా ముందు నిలబడకు దీటుగా. నా కోపాన్ని పరీక్షిస్తున్నావా నువ్వు? చూసావుగా, దెబ్బ పడితే గాని కోపం చల్లారడం లేదు. ఇదిగో దీన్ని కూడా ట్రై చేయండి. అరే వా, స్వీటుగా ఉంది. ఇంకొకటి ట్రై చేస్తాను. అరే, పొల్లగా ఉంది. వెజిటబుల్ పౌడర్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నొప్పి తగ్గించే పౌడర్ ఉందా? అవును. అయితే దాన్ని నువ్వు వాడు. అది ఇప్పుడు నీకే కావాలి. మొత్తం తినేశారా? మాకున్న ఆకలికి గొడవలో ఉండే ఫుడ్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. అరే, అయినా మేము తినకూడదా ఏంటి? అక్కడ ఉన్న స్వీట్స్ కూడా తినేశారా? అరే నువ్వేం కంగారు పడుకు. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు నోట్లో ఊరుతూనే ఉంది. దీపావళి కోసం అవన్నీ చేశాను. అయినా స్వీట్స్ లో ఉన్న డ్రై ఫ్రూట్స్ భలే ఉంటాయి. నువ్వు చెప్పేది కరెక్టే. అందుకే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపి లాగించేశాము. అరే మొత్తం తినేసావా? అరే తమ్ముడు, తేడాగా ఉందంటే. మొత్తం తినేస్తాను అంటే ఫైర్ అయిపోతున్నాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అని ఇలాంటి సమయంలో మనం పరిగెత్తాలి. పరిగెత్తు. తమ్ముడు, కాపాడు. ఇక చాలా ఆపు జోర్దార్. ఆకలి వేయడం వల్ల మేము తినేసాం. అయినా ఇందులో తప్పేముందని. కష్టపడి తీసుకొస్తే వాటిని తినేసి నష్టం చేశారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ గెటప్ ఏమిటి? దీపావళి కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. జోర్దార్, నువ్వింకా రెడీ అవ్వలేదా? ఎలా అవను? వీళ్ళ కోసం స్వీట్స్ చేశాను, దీపాలు వెలిగించాను. ఇక బట్టలు ఎప్పుడు కొనుక్కోను? ఓ ఆ, ఆ.
మీరు షాపింగ్ కి వెళ్తే నాకు కూడా చెప్పాలి కదా. సారీ, నీకు తెలియదు కదా, మేము నీకు పియ్యే అన్ని గుర్తు చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చెయ్యరా? సరేలే, నాకిక కొత్త బట్టలు లేవు, అంతే. ఈ దీపావళి సంగతి అంతే. హ? ఇదిగో డ్రామా కింగ్, కొంచెం బెడ్రూమ్ కు వెళ్ళి చూడు, నీకు కూడా మంచి బట్టలు తీసుకొచ్చేసా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నేనంటే మీకు ఎంత ప్రేమో. నువ్వు మా ఫ్రెండ్వి. అలాగా తమ్ముడు, నేను షాపింగ్ లిస్ట్ ఇస్తాను, నువ్వు నా కోసం రోజు వెళ్ళి అన్ని తీసుకొచ్చేసే, సరేనా? అని బట్టలు షాపింగ్ లో దొరుకుతాయి, కానీ బుర్రేమో షాపింగ్ లో దొరకదు. ఓ హనీ బనీ జోర్దార్ చిలక. చెప్పండి మేడం. ఓహో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా హ్యాపీగా. అలాగా, చెట్టుకి ఉయ్యాలు కట్టామని మీరు హ్యాపీగా ఉన్నారా? అరే పిల్లలు, నా ఎమోషన్ కి కారణం ప్రమోషన్. ఇలా చూడండి. థ్యాంక్ యూ పిల్లలు. ఈవినింగ్ పార్టీకి బయటికి వెళ్దాం, సరేనా? నాకు ఒక డౌట్ ఉంది, కష్టపడి మేడం కి ప్రమోషన్ వస్తే ఈజీగా పార్టీ మనకేనా? అవునరా, అందుకే గిటార్ తో పాట పాడదాం, అర్థమైందా? నీ దగ్గర గిటార్ కూడా ఉందా? నా దగ్గర ఎలా ఉంటుంది, నువ్వే వెళ్ళి కొనుక్కు రావాలి, మంచిది. అవును, మనం మేడం కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఏమిస్తావు? మనమిచ్చే గిఫ్ట్ చూసి మేడం షాక్ అవ్వాలి, షేక్ అయిపోవాలి. అవును, షాపుకు వెళ్ళి కొనుక్కుని వద్దాం. షాప్ ని గిఫ్ట్ గా ఇస్తారా? అరే అది కాదు హనీ, షాప్ పేరు బాలచంద్ర గిఫ్ట్ స్టోర్. బబ్బన్ భోపాల్, ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నావని కాదు, ఏమున్నాయని అడుగు. అన్ని 55 రూపాయలకి మాత్రమే. పూజ నుండి కారు వరకు అన్ని తక్కువే. నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది, అర్థమైందా? అరే, నా కాన్ఫిడెంట్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉంటుంది. నా కాన్ఫిడెంట్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. కోహినూర్ డైమండ్ కూడా మన ముందు పగిలిపోతుంది. మాకు ఒక బొమ్మ కావాలి. ఇదిగో ఇలా చేతితో పట్టుకునేటట్టు ఉండాలి, చేతిలో ఫ్లవర్ పాట్ కూడా ఉండాలి. నేను వాటర్ పోస్తాను. అరే, మొక్క పెట్టడానికి అంత పెద్ద బొమ్మ ఎందుకు? ప్లాస్టిక్ డ్రమ్ము సరిపోతుంది కదా, చూడ్డానికి కూడా అదిరిపోతుంది. అన్నా, వీడిని పట్టించుకోకు, ఒక మంచి గిఫ్ట్ చూపించు. ఇదిగో, ఇదిగో, మరి ఇదే. ఇదంతా వద్దు, మేడం కి ఆ గిఫ్టే ఇవ్వాలి. అని నేను చెప్పేది విను, సేమ్ పీస్ ఇక్కడ దొరకదు, అది యాంటిక్ అంటే పీస్. అక్కడ చూసింది ఇక్కడ దొరకదా? నా మనసు అసలు ఒప్పుకోదు. అరే, ఎందుకు కంగారు పడుతున్నావు? నీ మనసుని ఒప్పించడానికి ఈ భోపాల్ గాడు ఉన్నాడు. ఆ షాప్ ఎక్కడా? బాలాగారి యాంటిక్ షాప్ లోనే. ఓ నైట్ కి అలా తెచ్చేద్దాం. రాత్రికే వచ్చిస్తారా? నైట్ కి వచ్చేస్తా, బొమ్మ తెచ్చేస్తా. రాత్రి తాళం పగల కొట్టే మూట కట్టి తెచ్చేస్తాను. మరి ఫ్రీగా ఇస్తారా? చోర్ బసార్లో ఉంటాయి. కంపెనీ నుండి ప్యాకింగ్ చేసి సీల్ వేసి అంతా ఇవ్వలేము. నువ్వు కొంగవి కాదు, రంగవి కాదు, ఇంకా మంగవి కాదు, అయితే నేనేంటి? దొంగవి నువ్వు. ఓ అదే కథ. నేను డాంకీ, ఏం చేసావు? అని ట్రై చేశాడు. ఐరన్ రాడ్ తగిలించిన నీ తోక ఎప్పటికీ మారదు. అవును, మనం రాడ్ తగిలించినందువల్ల తోకను ఊపడం కూడా కష్టమవుతుంది. పైపు తీయండి. అరెరే, పైపు రావడం లేదు. ఉండనివ్వలే, పైప్ తో హ్యాండ్ చేయాలి కదా, మనం దానికోసం వాడేద్దాంలే. ఆ పైపు నా చేతికి దొరకని చెబుతాను. పోనీ కట్ చేసేద్దామా? తోక లేకుండా జోర్దార్ బాగుంటాడా? అరే డాంకీకి మహాప్రభు, తోకని కాదన్నది పైపుని. లాగితే సరిపోతుంది. ఆయిల్ పూసి గట్టిగా లాగండి, వచ్చేస్తుంది. నా టపాసులు ఇవ్వు. ఇవ్వను, ఇవ్వు. ఇవ్వను, మర్యాదగా ఇవ్వు. నేను ఇవ్వను, ఇవ్వను.
అరే పగతో పొగలు తెప్పించావు కదరా, నా టపాకాయలు మొత్తం వేస్ట్ చేసావు. నాతో నువ్వు మాట్లాడదు. మేము నీతో మాట్లాడు. మా దీపావళి అంతా వేస్ట్ చేసేసావు. ఫెస్టివల్ రోజు ఫైర్ క్రాకర్స్ తో క్రాక్ తెప్పిద్దామని ప్లాన్ చేస్తే నువ్వు మొత్తం అంతా చెడగొట్టావు. నీకు ఈ స్వీట్స్ చాలు, వెళ్ళు. వెళ్ళు, నేను ప్రశాంతంగా స్వీట్స్ చేసుకుంటా. చిలుక, ఇక్కడ చూడు ఎన్ని టపాసులు తెచ్చాను. వావ్, మంచి కవర్ డ్రైవ్ ఆడుతున్నావు. సారీరా, చూడు ఎంత మంచి టపాసులు. ఈ ర్యాకెట్ చూడు ఎంత పెద్దదిగా ఉందో. ఆగు, ఎలా పేలుతుందో చూడు. రేయ్, ఈ రాకెట్ ఏంట్రా ఇంత వేగంగా నా వైపే వస్తోంది, అర్థమైందా? పని నన్ను కాపాడండి. అరే నా మీద నుండి దిగి- వేస్ట్ రాకెట్ తెచ్చావు. కొంచెం ఉంటే బ్లాస్టింగ్ అయ్యి మనం వేరే చోటికి పోస్టింగ్ అయ్యేవాళ్ళం. సారీరా. ఏంటి సారీ? స్వీట్లు కొనుక్కొని తీసుకొస్తుంటే అన్ని కింద పడిపోయాయి. అదిగో అలా చూడు. అరే తమ్ముడు, పిన్ని డబ్బులు అడిగో. ఏ డాంకీ, డబ్బులు కావాలా నీకు? జోరుదార్ వల్లే ఇదంతా జరిగింది. మన స్వీట్స్ అన్ని మట్టిలో కలిసిపోయాయి, అర్థమైందా? సారీరా, అది సారీనా? రాకెట్ కనుక నాకు టచ్ అయి ఉంటేనా నా పీక చుట్టూ ఉన్న ఈకలు ఊడిపోయాయి. నా హార్ట్ బీట్ విను. బీట్ ఉంది. ఈ బీట్ తో మనం ఒక సాంగ్ కూడా కొట్టచ్చు. కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు కావాలా? అన్నా, అరటి పళ్ళు ఎలా ఇస్తావు? డజన్ 60 రూపాయలు. డొంకిలా కనిపిస్తున్నానా? మా మేడం చెప్పారు 5 రూపీస్ కి ఒకటి వస్తుంది అని. కానీ మీకు ఒక్క డజన్ కావాలి కదా. లేదు, నేను ఒక్కొక్క పండుకి పే చేస్తాను. అని ఏం చేస్తున్నావు? ఇంటెలిజెంట్ పని. అరటి పళ్ళు ఒక డజన్ 60 రూపాయలు చెప్పాడు, కానీ నేను ఒక అరటి పండుని 5 రూపాయలకి తీసుకున్నాను. వాట్ ఇంటెలిజెంట్. అని చెట్టు నరికి చేస్తారు కర్ర, నీకు ఈ జన్మకి రాదు బుర్రా. ఒకటి 5 రూపాయలు అనుకున్నా, 12కి 60 రూపాయలు అవుతుంది. నువ్వు పెద్ద డాంకీవిరా. మీరు ఇంటెలిజెంటే కదా, అయితే మీరే కొనుక్కోండి. వీడు నా తమ్ముడు, వీళ్ళందరూ నా స్నేహితులు. ఓహోహో, నీ బాడీలో ఫ్రస్ట్రేషన్ బాగా కనపడుతోంది. చేతులు కనపడడం లేదా? ఇక్కడంతా నేనే ఊడవాలి, ఇంట్లో పనంతా కూడా నేనే చెయ్యాలి. నాకు అర్థమయ్యింది, నీ జన్మ ధన్యమైంది. ఈ పౌడర్ ని కానివ్వండి. ఇలాంటివి మనం వాడొచ్చా? వాడచ్చు, నేను కూడా ట్రై చేశాను. ఏంటి రిలీవ్ గా ఉందా? ఆ? ఆ? నేను తిన్నది మాత్రం తీయగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ తగులుతుంది. వీటిని తినండి, మీకున్న ప్రాబ్లమ్స్ ని తరవండి. అమ్మా, చాలా రిలీఫ్ గా ఉంది. అరే నా టెన్షన్ ని దూరం చెయ్యి. స్పైసీగా చాలా బాగుంది. ఉంది. అన్నా, మా అందరికి 2 బాటిల్స్ ఇచ్చేయ్. ఒక్క బాటిల్ కి 2000 కాస్ట్ అవుతుంది. మాకు ఓకే. నువ్వు చాలా కోపంలో ఉన్నావు. ఇదిగో ఇది తీసుకుని నోట్లో వేసుకో, కూల్ అయిపోతావు. బాగుంటుందా? ఆ. సరే ఇవ్వు.
వాడి మీద నీ కోపం పోయిందా? వాడి మీద పోయింది, నీ మీద పెరిగింది. అసలు నువ్వు నాకు ఏమిచ్చావు? ఒరే తమ్ముడు, వీడి కోపం అసలు కంట్రోల్ అవ్వలేదు. అవుతుందిరా, ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పడుతుందిలే. అన్నా ఏమి అవ్వడం లేదేంటి? నీ టోపీని నేను ఎగరేస్తాను. కంట్రోల్లో ఉండు, ఇప్పుడే కదా వేసుకున్నావు, కాస్త టైం పడుతుంది, అప్పుడు నీ కోపం మొత్తం తగ్గిపోతుంది. One eternity later. ఏం కావడం లేదు. రేయ్, నీకెందుకు అవడం లేదు? అరే తమ్ముడు, వాడది తిన్నా కూడా వాడికి కోపం పోవడం లేదు. నేను డాంకీని, వాడు నిన్ను కూడా మోసం చేసి డబ్బు నొక్కేశాడు. కాదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, కూల్ గా ఉన్నాను. నా మొహం చూడు ఎలా ఉందో. పద పెద్ద ఇంటికి వెళ్ళిపోదాం. ఆ, ఆ,